ఈనాడు 30 జులై మెయిన్ హెడ్లైన్స్. ఛాంపియన్షిప్ లో చూస్తే గంభీర్ క్యూరేటర్ ఏదో తిట్టుకుంటున్నారు. సాత్విక్ జోడీ శుభారంభం చేశారు మకాప్ ఓపెన్ బ్యాడ్మింటన్ లోని. చివరి టెస్ట్ లోకి హర్షదీప్ కి అవకాశం. మళ్ళీ టాప్ 10 లోకి. రెండో స్థానానికి స్మృతి. బుమ్రా ఫిట్ ఉన్నాడట. వినాస్ జోడీకి వైల్డ్ కార్డు. ఎదురులేని లెడీకి. సో 1500 మీటర్ రేస్ లోని గోల్డ్ వచ్చింది. రెండో రౌండ్ లోని నగల్ విండీస్ పరాజయం పరిపూర్తి. ఇక్కడ చూస్తే ఎదురులేని లెడీకి చూస్తే సింగపూర్ లో జరిగిన 1500 మీటర్ ఫ్రీ స్టైల్ స్విమ్మింగ్ లోని ఆమెకి గోల్డ్ వచ్చింది. 15 నిమిషాలు 26.44 సెకండ్ లోని 1500 మీటర్స్ రీచ్ అయింది. అంతేకాకుండా ఇప్పటివరకు అయితే లేడీకి 6 గోల్డ్, మొత్తం 28 మెడల్స్ వస్తే దాంట్లో 22 గోల్డే ఉన్నాయి ఆమె ఖాతాలో ప్రజెంట్. ప్రపంచ ఛాంపియన్షిప్ లో 1500 మీటర్ రేస్ లోని సిమోనా క్యాటెల్లా ఇటలీకి చెందిన 15 minutes 31.79 సెకండ్స్ లోని సో రచితం. అండ్ లానీ పాలిస్టర్ ఆస్ట్రేలియాకి చెందిన కాంస్యం. 100 మీటర్ బ్యాక్ స్ట్రోక్ లోని కేలీ మొనాకో ఆస్ట్రేలియాకి చెందిన గోల్డ్ తెచ్చుకుంది. 57.16 సెకండ్ లోని బ్యాక్ స్ట్రోక్ లోని స్విమ్మింగ్ చేసుకుంటూ. నెక్స్ట్ రెగానా స్మిత్. నెక్స్ట్ ప్లేస్ లో కేథరిన్ బెర్కాఫ్ అమెరికా. సో అమెరికా ఆస్ట్రేలియా. మెయిల్ లో బ్యాక్ స్ట్రోక్ లోని పీటర్ కోయిజెట్ దక్షిణాఫ్రికా 51.85 సెకండ్స్ లోని గోల్డ్ తెచ్చుకున్నాడు. థామస్ సెకండ్ ఇటలీ 51.9 సెకండ్స్. మోహన్ ఫ్రాన్స్ 51.92 సెకండ్స్ లోని రజిత పథకాలు గెలుచుకున్నారు. ఇంకా పురుషుల మెయిల్ క్యాండిడేట్స్ లో 200 మీటర్స్ ఫ్రీ స్టైల్ ప్యారిస్ ఒలింపిక్ ఛాంపియన్స్ డేవిడ్ పోపిస్ రొమేనియా అగ్రస్థానాన్ని సాధించాడు. అతను 1 నిమిషంలో 43.53 సెకండ్లో 43.5 సెకండ్లో రేసు పూర్తి చేశాడు 200 మీటర్స్. ల్యూక్ హబెన్స్ అమెరికా 1 minute 43.84 సెకండ్స్. మురాసా జపాన్ 1 నిమిషం అంటే 1 minute 44.54 సెకండ్స్ లోని కాంస్యం గెలిచాడు. భారత స్విమ్మర్లు భారత స్విమ్మర్ల వైఫల్యం కొనసాగుతుంది. వరుసగా 3వ రోజు భారత క్రీడాకారులు ఎవ్వరూ హిట్స్ ను దాటలేకపోయారు. పురుషులు 200 మీటర్స్ లోనే బట్లర్ పై హిట్స్ సాజన్ ప్రకాష్ 24th ప్లేస్ లో నిలిచాడు. అండ్ తర్వాత 16th ప్లేస్ లోని స్విమ్మర్లు సెమీస్ కు అర్హత సాధించారు. పురుషులు 800 మీటర్ ఫ్రీ స్టైల్ ఆర్యన్ నెహ్రా 23 ప్లేస్ లో ఉన్నాడు. మొదటి 8 ఆటగాళ్లు ఫైనల్ అడుగు పెట్టారు. పురుషులు 50 మీటర్ బ్యాక్ స్ట్రోక్ ఎస్పీ లిఖిత్ 50th పొజిషన్ లో టోర్నీలో ముగించాడు. ఇది మరి ప్రజెంట్ అయితే ఈ ప్రపంచ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ గురించి ఇన్ని మెడల్స్ వచ్చినాయి. సింగపూర్ లో జరుగుతుంది. సో దీని మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటాయి, దాన్ని నోట్ చేసుకోండి. సాగర సంబరం. గేట్లెత్తి నీరు విడుదల చేసిన మంత్రులు. 3-1 నిసార్. కొనసాగుతున్న జిఎస్ఎల్వి F-16 కౌంట్ డౌన్. నేడు నింగిలోకి కక్షలోకి నిసార్ ఉపగ్రహం. ఒకే కథని ఏదో ఒకటి నాటొద్దంటున్నారు. ఇది ప్రత్యేక కథనం. సింధూర్ను ఆపాలని ఏ దేశ నేత అడగలేదు. ఉగ్రవాదంపై చర్యలు తీసుకోకుండా ఎవరూ అడ్డుపడలేదు. ప్రపంచ యావత్తు భారత్కు బాధ్యతగా నిలిచిన సైనికులకు అండగా నిలవనిది కాంగ్రెస్ ఒకటే. పార్లమెంట్లో ప్రధాని మోదీ సుదీర్ఘ సమాధానం. కీలక సమాచారాన్ని ప్రభుత్వమే పాక్కు ఇచ్చింది రాహుల్. ప్రభుత్వాన్ని నిలదీసిన ఖార్గే ఇతర పక్ష నేతలు రోజంతా వాడివేడిగా చర్చ. ఆదర్శ హైదరాబాద్ లక్ష్యంగా పనిచేయాలి. 25 ఏళ్లకు సరిపడ్డ ప్రణాళిక రూపొందించండి. త్రాగునీరు, మురుగునీటి వ్యవస్థల ప్రక్షాళన చేయండి. అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మీ నెట్టిట ఖాతాలు భద్రమైన సైబర్ రాసులకు తాళం ఇవ్వద్దంటున్న నిపుణులు. కొన్ని జాగ్రత్తల్లో సోషల్ మీడియా అకౌంట్లు సురక్షితం. సో ఇది మాత్రం కంపల్సరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మన సోషల్ మీడియా అకౌంట్స్ ఎంత సెక్యూర్డ్గా ఉంటే అంత మంచిది. డిఎస్సి 2003 ఉపాధ్యాయులు పాత పెన్షన్కు అర్హులు. తీర్పు వెలువరించిన హైకోర్టు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిలవరించాల్సిందే. రైతుల కోసం రాజీ లేని పోరాటాలను ఉధృతం చేయాలి. పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం. బారాస అధినేత కేటీఆర్, హరీష్ రావు భేటీ. విద్యతోనే పేదరిక విజయం. మాజీ క్రికెటర్ కపిల్ దేవ్. నీటిపారుదల శాఖ సాగర్ నిర్వహణ బాధ్యత. కేంద్రం పథకం పేరిట 140 కోట్లు వసూలు. ముద్రా సొసైటీ చైర్మన్ రామదాసప్ప నాయుడు అరెస్టు. హైదరాబాద్. కేంద్ర ప్రభుత్వ పేరిట శ్రీవారి మెట్లు ఏనుగుల సంచారం. కాంగ్రెస్ హయాంలోని రైతాంగానికి సమృద్ధి సాగు జలాలు. ఉపాధి హామీ నిధులు 500 కోట్లు నిలిపివేసిన కేంద్రం. శ్రీహరికి బంగారు శంకు చక్రాల విరాళం. వాటి విలువ 2.4. ఇక్రిశాట్ కందితో తొలి పంట. ఇక్రిశాట్ డెవలప్ చేసిన PV 25444 అనేది ఒక కంది పంటని ఫస్ట్ టైం పండిస్తున్నారు. రాష్ట్రంలోనే హైబ్రిడ్ గంజాయి. పెద్ద మొత్తంలో పట్టుబడుతున్న గంజాయి. థాయిలాండ్ నుంచి అక్రమ రవాణా. ఇప్పటివరకు 2 కేసుల నమోదు. అధికారులు కొత్త సవాల్. దేశవ్యాప్తంగా 56 కేసులు వచ్చినాయి ఇప్పుడు దాకా. 44 మంది డిప్యూటీ స్పెషల్ గ్రేడ్ కలెక్టర్ల పదోన్నతి. బీసీ రిజర్వేషన్లకు కేంద్రం చట్టబద్ధంగా కల్పించాలి. పెళ్లంటూ ఎరా, లాభాలంటూ టోక్రా. కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా దక్షిణ భారత రీజనల్ చైర్మన్ గా విజయ్ కిరణ్ అగస్తేర్ సెలెక్ట్ అయ్యారు. హైకోర్టు న్యాయమూర్తిపై ఆరోపణల. సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం. 2016లో రేవంత్ రెడ్డిపై నమోదైన కేసులో పిటిషనర్కు న్యాయవాదులకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. భయంతో అడవి బాట. ములుగు జిల్లా ఏటు నాగారంలోని అడవిలో ఒక కుటుంబం వేసుకున్న గుడారం. ఆదాయ పన్ను విభాగం ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ గా అనిల్ కుమార్. 9 ఏళ్ల తర్వాత ఈ వాద్యాలోకి తెలుగు వ్యక్తి. తెలుగు రాష్ట్రాలకు నేతృత్వం వహించడం గర్వంగా ఉందని అనిల్ కుమార్. IIM అధ్యక్షుడిగా IITH డైరెక్టర్ BN మూర్తి. త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ. అర్హుల పేర్లతో సీఎంకు జాబితా ప్రస్తుతం. PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. 41 కొత్త ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశం. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు దొడ్డ పద్మామూర్తి. మట్టి విగ్రహాలను వాడాలి. PCP. ఈనాడు మెయిన్ ఎడిటోరియల్ చేస్తే అమానుష్య వ్యాపారం. తెలుగు రాష్ట్రాల్లో 10 కేసులు ఎదుర్కొంటున్న ఒక ముఠ 10 ఏళ్ళుగా 10 అవే నేరాలను చేస్తుంది. సమ్మిళిత వృద్ధి సహకారం. కేంద్ర హోంశాఖ శాఖ మంత్రి అమిత్ షా 2024 జాతీయ సహకార విధానాన్ని 2025 ప్రకటించారు. వికసిత భారత లక్ష్యాన్ని అందుకోవడానికి ఇది ఉపకరిస్తుందని భావిస్తున్నారు. గూఢాచార ముప్పు. నీరు గప్పిన పల్గా ఉగ్రదాడికి సూత్రధారిగా భావిస్తున్న సులేమాన్ ఎన్కౌంటర్ హతమయ్యాడు. దీంతో సైన్యానికి భారీ విజయం దక్కినట్లే.
ఆపరేషన్ సింధూర్పై పార్లమెంట్లో చర్చ సాగుతున్నప్పుడు ఈ సమాధానం వెలువడింది. మరోవైపు అంతర్గత గూఢచార జాతికి భద్రతకు ముప్పులాంటిగా మారింది. ఇటీవల చాలా మంది దేశంలో గూఢచారానికి పాల్పడుతున్న అరెస్ట్ అయ్యారు. ఇలాంటి అంతర్గత తిరుగుల విషయంలో సదా అప్రమత్తంగా ఉండాలి. అరకొర వాటా స్థూల విలువ జోడింపు జీబీఏలోని పర్సంటేజ్లు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఇష్టరాజ్యంగా దళారుల సహకారంతో బస్సులు క్రమంగా రహదారి ధ్వంసం. వాటికెక్కిన శిక్షణ అర్జీదారులు నిరీక్షణ. అమలు కాని పీఎం విశ్వకర్మ పథకం. ప్రకృతి సౌందర్యం ఆధ్యాత్మిక నిలయం రామగిరి కిలాలో మొదలైన శ్రావణ మాసం సందడి. చారిత్రాత్మక రామగిరి కిలా ప్రాంతం. హలో పంక్చర్ వండి. సో ఎక్కడైనా ఈ 10 కిలోమీటర్ల దూరం వరకు ఎవరు ఫోన్ చేసినా ఈ ఆటోలో మొత్తం పంక్చర్కి సంబంధించిన మెషినరీ అంతా ఫిట్ చేసుకున్నాడు. ఆయన వెళ్ళేసి మళ్ళీ పంక్చర్ వేసి వస్తున్నాడు. ఇతని పేరు తిరుపతి. అన్నదాతకు ఆసరగా సంకటహరణ బీమా. ఇఫ్కో ఆధ్వర్యంలో రైతు సహకారం 2 లక్షల వాటికి. పీసీ రిజర్వేషన్పై ప్రధానిపై ఒత్తిడి తీసుకురండి. యూరియా కొరత ఎందుకు వచ్చిందో చెప్పాలి. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్. రెండో విడతలో 23,509 మందికి బీటెక్ సీట్లు. 2,800 విద్యుత్ బస్సులను తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదన తిరస్కరణ. ఎంపీ కావ్య ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం. బారాస ఆధ్వర్యంలోని 8వ బీసీల బహిరంగ సభ. మాజీ మంత్రి తలసాని. హైదరాబాద్లో శివశంకర్ ముఖేష్ గౌడ్ విగ్రహాలు. మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి. కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని రైతులు కోరుకుంటున్నారు. కేటీఆర్. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఏఐను ఉపయోగించుకోవాలి. విధి విధానాల రూపకల్పన సబ్ కమిటీలు. ప్రైవేట్ డీమ్డ్ వర్సిటీ పోటీలను తట్టుకోవడం కష్టమవుతుంది. కమిటీ సమక్షంలో ఇంజనీరింగ్ కళాశాలల ప్రతినిధులు. జీవన్ దాన్ పై విస్తృతి అవగాహన కల్పించండి. రాష్ట్ర ప్రభుత్వం జీవన్ దాన్ పథకం ప్రజలు విస్తృతంగా అవగాహన కల్పించాలి. వైద్య విద్య సంచాలకుడు నరేంద్ర పలు స్వచ్ఛంద సంస్థలు కోరారు. అవయవ దాన జీవన్ దానపై అవయవాల దాన. కేజీబీవీ అమ్మాయిలకు క్రీడా దుస్తులు. కంపెనీ హెడర్ను హ్యాక్ చేసి మోసపూరిత ఎస్ఎంఎస్లు. ఫిట్నెస్ ఫుడ్ సంబంధిత బీసీ బిల్లు కోసం 72 గంటల నిరాహార దీక్ష. కవిత. సీఎంతో పౌర సరఫరాల శాఖ అధికారుల సమావేశం. అఖిల భారత యువజన కాంగ్రెస్ కార్యవర్గంలో నలుగురికి చోటు. మానవ హక్కులను ఉల్లంఘిస్తే చర్యలు. ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యం. నల్గొండ ప్రాజెక్టులపై త్వరలో ప్రత్యేక సమావేశం. కవితకు చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్తో కలిసి ఢిల్లీలోకి దీక్ష చేయాలి. గోదావరి బోర్డు చైర్మన్గా పీపీ పాండ్య. లేత వయసు గతి తప్పుతుంది. మైనర్లో పెరుగుతున్న నేర ప్రవృత్తి తన దారికి అడ్డొస్తుందని ప్రియుడితో కలిసి కన్న తల్లిని హత్య చేసింది సనత్ నగర్కు చెందిన ఓ బాలిక. మాటలతో వేధిస్తుందని ఓ విద్యార్థిని హతమార్చిన సెల్ఫీ తీకి సామాజిక మాధ్యమాల్లో పెట్టాడు కుషాయిగూడ చెందిన ఒక బాలుడు. పిల్లలకు విలువలు బోధించాలి, అది కష్టం. ఇండియన్ స్మార్ట్టెక్ కేంద్రం సీజు. రిమాండ్కు నిందితులు అక్రమంగా వీరేకణాల అండాల సేకరణ. మొక్కలు నాటుతూ పచ్చదనం పెంచుతూ సర్టిఫికేట్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అవార్డు సాధించిన సింగరేణి చైర్మన్ ఎన్ బలరాం. ఆదర్శ హైదరాబాద్ లక్ష్యంగా పనిచేయాలంటుండు సీఎం. శ్రీవారికి ఇల్లు విరాళం. హైదరాబాద్కి చెందిన దంపతులు నిర్ణయం. సిమ్ బాక్స్ తో సైబర్ మోసాలు. మంచిర్యాల జిల్లా జన్నారం కేంద్రంగా నేరకల దందా. శ్రీవారి ఉండికి 5.44 కోట్ల కానుకలు వచ్చినాయి. అన్ని రంగాలకు సహకార ఉద్యమం విస్తరణ. కేంద్ర మంత్రి అమిత్ షా. క్రైస్తవ సన్యాసుల అరెస్టుపై రాజకీయ దుమారం. ఛత్తీస్గఢ్ సీఎం ఆరోపణలను తోసిపుచ్చిన భాజపా కేరళ అధ్యక్షుడు. తూర్పు కేంద్ర కార్యకర్త వద్ద యూడీఎఫ్ నేతల ధర్నా. ఢిల్లీని ముంచెత్తిన వాన జలమయమైన పలు ప్రాంతాలు. 21 నెలలుగా యుద్ధం. 6,000 దాటిన మరణాలు. కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ రాకపోతే పాలిస్తానా ప్రత్యేక దేశంగా గుర్తిస్తాం. బ్రిటన్ ప్రధాని స్టార్మర్ హెచ్చరిక. ఎన్సీపీఆర్లో మార్పులపై నిర్ణయం తీసుకోలేదు కేంద్రం. యుఎస్ ఎయిడ్ గర్భ నిరోధకాల ధ్వంసానికి అమెరికా చర్యలు. వాటి విలువ 84 కోట్లు. కెనడా విమాన ప్రమాదంలో భారత జాతీయుడు తీర రక్షణ దళంలో చేరిన అటల్. బుర్కానా ఫసాలో ఉగ్రదాడి. 50 మంది సైనికుల మృతి. చిరుతపులి దాడిలో బాలిక మృతి. యూపీలో మరో మహిళకు తీవ్రగాయాలు. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించలేదు. కేంద్ర మంత్రి రిజిజు స్పష్టీకరణ. ప్రళయ క్షిపణి పరీక్ష విజయవంతం. బాలేశ్వర్ ఢిల్లీ. 22 మంది చిన్నారులు దత్తత తీసుకున్న రాహుల్. కాలేయం క్యాన్సర్ నివారణ సాధ్యమే. నేను భారత్ వైపే మాట్లాడతా. కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ. ముష్కరుల్ని మట్టుపెట్టాం. అయినా విపక్షాల ముఖాల సంతృప్తి లేదు. ఆపరేషన్ మహాదేవ్ లో హతమైంది పాల్గాం ఉగ్రవాదులే. వారి వద్ద పాక్ ఓటర్ కార్డులు. పాల్గాంలో భద్రత వైఫల్యం. అమిత్ షా బాధ్యత వహించాలి. కార్గే వ్యాఖ్యలు. సామూహికంగా ఓట్లు తొలగిస్తే తక్షణమే జోక్యం చేసుకుంటాం. సుప్రీంకోర్టు స్పష్టీకరణ. బీహార్ ఓట్ల జాబితా సవరణపై వాద్యాల వివరణ. తేదీలు ఖరారు. సలహా ఇచ్చినందుకే సామాన్ల న్యాయవాదికి జారీ చేయడంపై సుప్రీం. గాజాలో మరణహోమం. మోదీ మౌనం సిగ్గుచేటు. సోనియా ధ్వజం. కాల్పుల విరమణను ఉల్లంఘించిన కంబోడియా థాయిలాండ్ ఆరోపణ. కిడ్నాప్ చేసిన గర్ల్ ఫ్రెండ్. 2.5 కోట్లు డిమాండ్. బుకర్ ప్రైజ్ జాబితాలో కిరణ్ దేశాయ్ పుస్తకం. నిమిష మరణశిక్ష రద్దు. వార్తల వాస్తవం. విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడి. ఉక్రెయిన్ జైలు. ఆసుపత్రిపై రష్యా దాడు. 22 మంది మృతి. కాక్పిట్లోకి వచ్చిన భారత సంతతి కోపైలట్ అరెస్టు. జార్ఖండ్లో బస్సు ట్రక్కుడి 6 కన్వర్ యాత్రికుల మృతి. యుద్ధం ఎందుకు ఆపారో చెప్పరేం. నెహ్రూ, ఇందిరా, సోనియా గురించి మాట్లాడారు కదా, మరి దీనికి ఎందుకు జవాబు ఎవరు? ప్రియాంక. నిఘా వైఫల్యానికి నిరసనం. అఖిలేష్. రక్తమడుస్తూ స్ట్రెచ్చర్ పైన రోడ్డు ప్రమాద బాధితుడు మృతి. పట్టించుకోకుండా నిద్రపోయిన వైద్యులు. ఉత్తరప్రదేశ్లో మేరట్ ఆసుపత్రిలో. ఆ పరిస్థితుల్లో ఉద్యోగి పరిహారానికి అర్హుడే. రోడ్డు ప్రమాదాల్లో సుప్రీంకోర్టు కీలక. నితీష్ కటార్ హత్య కేసులో సుఖదేవ్ విడుదలకు ఆదేశం. ఢిల్లీలో రాత్రి వేళలో విధులకు మహిళలు. సరిహద్దుల ఆయుధాల ఆక్రమణ. డ్రానిడీన్లో ఎన్డీఏ ఎంఏ అవశేషాల గుర్తింపు. రాష్ట్రాలకు డీసీసీ. ఆఫీసు భవనంపై నుంచి దిగిన టెక్కీ ఆత్మహత్య. మూసా పనిలో 3 గంటలలో కథం. ఆపరేషన్ మహాదేవ్ సాగిందెలా. ప్రఖ్యాత ఆర్థికవేత్త మేఘనాథ్ దేశాయ్ కన్నుమూత. న్యూయార్క్లో కాల్పులో 5 మృతి. దుండగుడు ఆత్మహత్య. భారత్లో మరో 4 విదేశీ వర్సిటీలు అనుమతులు జారీ చేసిన యూజీసీ. చిరాగ్ పాస్వాన్ యూటర్న్. మరోసారి నితీష్కే సీఎం పక్కాలంటూ. పుణ్యానికి పోతే 13 నెలల జైలు శిక్ష.
అర్ధరాత్రి ప్రైస్ కోసం వెళ్తే దొంగ అనుకుని చితకబాదారు. 4,000 టన్నుల బొగ్గు వర్షానికి కొట్టుకుపోయిందంట. టీ కప్పులో పెను తుఫాన్, 11 లక్షల మంది మహిళ గోప్యత భంగం. ఇంటర్నెట్ డెస్క్. డేటింగ్ యాప్లో టీలో లీక్లో పెను తుఫాను. ఈడీ కేసులో ఛార్జ్షీట్పై కోర్టు నిర్ణయం వాయిదా. SIR కు వ్యతిరేక ప్రతిపక్షాల ఆందోళన. SIR కు